హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా భారత్ మరియు ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్నటువంటి వన్డే సిరీస్లో ఇప్పటికే తొలి 2 వన్డేలోనూ ఓటమి పాలయ్యి టీమిండియాపై అటు అభిమానుల చేత ఇటు మాజీ క్రికెటర్ల చేత చాలా తీవ్రమైన విమర్శలు వచ్చాయి. కానీ ఈ 3వ వన్డేలో మాత్రం భారత్ తమ యొక్క సమిష్టి ప్రదర్శనతో అద్భుతమైన ఆటతో ఒకప్పటి టీమిండియాను గుర్తు చేస్తూ ఆస్ట్రేలియాపై అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. అసలు ఈ 3వ వన్డేలో భారత్ విజయం వెనుక ఉన్నది ఎవరు? భారత్ బౌలింగ్ దళమా లేక భారత్ యొక్క సీనియర్ బ్యాట్స్మెన్లు మరియు ఒకప్పటి కెప్టెన్లు అయినటువంటి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలా? వీళ్ళలో ఎవరు ఎక్కువగా భారత్ విజయానికి కారకులయ్యారు? ఇలాంటి అంశాలన్నింటినీ ఒక్కొక్కటిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ అవర్. మొదటగా బ్యాటింగ్ చేసినటువంటి ఆస్ట్రేలియా కేవలం 236 రన్స్కే ఆల్అవుట్ అయింది. ఆస్ట్రేలియా తరపున హెడ్, మిచెల్ మార్ష్ లాంటి గొప్ప ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఈ మ్యాచ్లో మాత్రం వారు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ప్రధానంగా ఈ భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్నటువంటి ఈ సిరీస్లో హెడ్ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఇక మిచెల్ మార్ష్ గత 2 వన్డేల్లోనూ అద్భుతమైన ఆట తీరుతో తన యొక్క కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడి తొలి 2 వన్డేలు గెలిపించినప్పటికీ ఈ మ్యాచ్లో మాత్రం తను పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఇక భారత్ బౌలర్లు ఈ ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్స్ను ముప్పు తిప్పలు పెట్టారు. ప్రధానంగా హర్షిత్ రాణా అయితే ఏకంగా 4 ప్రధానమైన బ్యాట్స్మెన్స్ను అవుట్ చేసి భారత్ విజయంలో కీలకమైన పాత్ర పోషించారు. ప్రధానంగా ఆస్ట్రేలియా యొక్క మిడిల్ ఆర్డర్ ఒకప్పుడు చాలా ప్రమాదకరంగా ఉండేది. అందుకు మినహాయింపుగా ఇప్పుడు కూడా ఏం తక్కువేం కాదు. అలాంటి మిడిల్ ఆర్డర్ ఉండడం వల్ల భారత్ ఇంకా కొన్ని రన్స్ వీరు చేసే అవకాశం ఉందని అనుకున్నారు. కానీ ఇలాంటి సమయంలో బౌలర్లైనా కానీ బ్యాటింగ్ ఆడే సత్తా ఉన్నటువంటి ఈ ఆస్ట్రేలియన్ బౌలర్లను తమ యొక్క అద్భుతమైన బౌలింగ్తో హర్షిత్ రాణా కట్టడి చేసి కేవలం 236 రన్స్కే వారిని ఆల్అవుట్ చేశాడు. ఇక హర్షిత్ రాణానే కాకుండా సిరాజ్ మరియు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ కూడా తలో చేయి వేసి ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్స్ను చాలా విధాలుగా ముప్పు తిప్పలు పెట్టి భారత్ విజయంలో కీలకమైన పాత్ర వహించారు. ప్రధానంగా భారత బౌలర్లంతా ఈ మ్యాచ్లో సమిష్టిగా రాణించారనే చెప్పాలి. ఆస్ట్రేలియా 236 రన్స్కే ఆల్అవుట్ అయినప్పటికీ ఈ సిరీస్ మ్యాచ్ జరుగుతున్నది ఆస్ట్రేలియాలో కాబట్టి వారి బౌలర్లు ఏదైనా అద్భుతం చేస్తారేమో అని భారత అభిమానులు కొద్దిగా మొదట్లో టెన్షన్ పడే ఉంటారు. కానీ ఆరంభంలో ఆచితూచి ఆడిన హిట్ మ్యాన్ తర్వాత తన యొక్క అసలైన విధ్వంసకర బ్యాటింగ్ను వెలుగులోకి తీసుకుని వచ్చి తన యొక్క అద్భుతమైన ఆట తీరుతో మొదట్లోనే భారత్ గెలుపును ఖాయం చేశాడు. శుభ్మన్ గిల్ 24 రన్స్కే వెనుదిరిగినప్పటికీ ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన యొక్క అద్భుతమైన ఆట తీరుతో రోహిత్ శర్మతో కలిసి అద్భుతమైన భాగస్వామ్యంతో తర్వాత ఒక్క వికెట్ కూడా పడకుండా భారత్ను విజయ తీరాలకు చేర్చారు. ఈ సిరీస్లో కెప్టెన్గా ఉన్న శుభ్మన్ గిల్ తక్కువ పరుగుల వద్దే వెనుదిరిగినప్పటికీ ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుతమైన ఆట తీరుతో రోహిత్కు సహకారం అందిస్తూ తర్వాత మరో వికెట్ పడకుండానే వీరే చిట్ట చివరి దాకా ఉండి భారత్ను విజయ తీరాలకు చేర్చారు. అయితే ప్రధానంగా ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ 121 రన్స్తో అద్భుతమైన శతకం బాది తనలో ఇంకా ఆట మిగిలే ఉంది అని అభిమానులకు తన యొక్క ఆట సత్తాను చూపించాడు. నేడు క్రికెట్లో నెలకొన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఈ కఠినమైన పరిస్థితుల్లో వీరు ఇంతటి అద్భుతమైన బ్యాటింగ్ ఆడడం నిజంగా యావత్ క్రికెట్ ప్రపంచానికి ఒక గర్వకారణమనే చెప్పాలి. వయసు పెరిగినా కానీ వీరిలో సత్తా తగ్గలేదని బయటి మరియు ప్రపంచ క్రికెట్ ప్రపంచానికి వీరు చాటి చెప్పారు. ప్రధానంగా ఇప్పటి వరకు వీరిపై వస్తున్నటువంటి విమర్శలకు వీరి యొక్క బ్యాటింగ్తోనే జవాబు చెప్పినట్లయింది. అసలు రోహిత్ శర్మ 38 సంవత్సరాల వయసులో ఇంతటి అద్భుతమైన శతకం బాదడం నిజంగా చాలా గొప్ప అంశము.
ఇక విరాట్ కోహ్లీ కూడా అద్భుతమైన ఆట తీరుతో 74 పరుగులు చేసి ఇంకా తనలో ఒకప్పటి కింగ్ లాంటి కోహ్లీ ఉన్నాడని అభిమానులకు చాటి చెప్పాడు. ఈ విధంగా వీరిరువురు ఒకప్పటి తమ ఆటను ఈ మ్యాచ్లో ప్రదర్శించి ప్రధానంగా భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు. అయితే ఈ మ్యాచ్లో ఈ ఇద్దరు బ్యాట్స్మెన్స్ గొప్పగా రాణించినప్పటికీ ప్రధానంగా ఈ మ్యాచ్లో భారత్ విజయం వెనుక బౌలర్ల క్రెడిట్ కూడా చాలానే ఉంది. అసలు ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్స్ వాళ్ళ దేశంలో అంత ఆశామాషిగా ఏమీ లొంగరు. అలాంటి చోట వీరు ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్స్ను ముప్పు తిప్పలు పెట్టడం అంటే చాలా పెద్ద విషయమే. అలాగే ఇప్పుడు ఈ మ్యాచ్లో చూపించినటువంటి తెగువను మొదటి 2 మ్యాచ్ల్లోనూ చూపించి ఉంటే ఖచ్చితంగా భారత్ విజయం సాధించేది. కానీ కొన్ని పరిస్థితులు, కొన్ని విధాలైన మిస్టేక్స్ వల్ల భారత్ పరాజయం పాలైనప్పటికీ ఖచ్చితంగా భారత్ అనేది నేడు ప్రపంచంలోనే గొప్ప టీమే. ఇక ఇప్పుడు ఈ మ్యాచ్ గెలిచిన విధంగానే రానున్న రోజుల్లో కూడా ఆస్ట్రేలియాతో జరుగుతున్నటువంటి T20 సిరీస్ను భారత్ గెలుస్తుందని ఆశిద్దాం.